Hello everyone. Now I will discuss about HPLC detectors. Various types of detectors used in the HPLC process depending on their functions and working. So now I will cover all types of HPLC detectors. Let's start this video with the detectors of HPLC. So detectors. What is the work of detectors in HPLC procedure? The detectors are used to detection of the soluble present in the eluent coming from HPLC column. సో మనకి హెచ్పిఎల్సి కాలంలో ఉండి వచ్చే ఎల్యూఎంట్ని డిటెక్ట్ చేయడానికి హెచ్పిఎల్సి డిటెక్టర్స్ని యూజ్ చేస్తాం. సో మనకి అదంతా తెలుసు కదా, ప్రాసెస్ అంతా మనం మిక్చర్ని పంపించినప్పుడు మొబైల్ ఫేజ్ నుంచి స్టేషనరీ ఫేజ్లో సపరేషన్ జరుగుతుంది. సో ఆ సపరేషన్ అయిన కాంపోనెంట్స్ని మనం డిటెక్టర్ని యూజ్ చేసి డిటెక్ట్ చేస్తాం. అట్లాగే మన ఎల్యూఎంట్స్ యొక్క ఐడెంటిటీని అట్లా కాన్సన్ట్రేషన్ని డిటెక్ట్ చేయడానికి కూడా మనం హెచ్పిఎల్సి డిటెక్టర్ని యూజ్ చేస్తాం. సో మనకి ఈ డిటెక్టర్స్ 2 టైప్స్ ఉంటాయి, స్పెసిఫిక్ డిటెక్టర్స్ అట్లాగే బల్క్ ప్రాపర్టీ డిటెక్టర్స్. ఈ స్పెసిఫిక్ డిటెక్టర్స్ అనేవి మొబైల్ ఫేస్ కాంపోజిషన్ మీద డిపెండ్ అవ్వవు అనమాట, అంటే ఇండిపెండెంట్గా ఉంటాయి. అంటే మొబైల్ ఫేస్ చేంజ్ అయినంత మాత్రాన చేంజ్ అవ్వవు, ఓన్లీ కాంపౌండ్ మీద మాత్రమే రెస్పాండ్ అవుతూ ఉంటాయి. బల్క్ ప్రాపర్టీ డిటెక్టర్స్ అయితే రెండింటి మీద, అంటే మొబైల్ ఫేజ్లో ఏమైనా చేంజెస్ ఉన్నా లేకపోతే శాంపుల్ ఏమైనా చేంజెస్ ఉన్నా రెండింటి మీద డిపెండ్ అవుతాయి అన్నమాట. సో ఇవి 2 టైప్స్. సో మళ్ళీ మనకి స్పెసిఫిక్ డిటెక్టర్స్ 4 టైప్స్ ఉంటాయి, అట్లాగే బల్క్ ప్రాపర్టీ డిటెక్టర్స్లో కూడా 4 ఉంటాయి. సో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ఏంటనేది. సో ఫీచర్స్ అంటే హెచ్పిఎల్సి డిటెక్టర్స్కి కావాల్సిన ఫీచర్స్ ఏంటంటే ఇవన్నీ అన్నమాట. అంటే దే హ్యావ్ స్పెసిఫిక్ రెస్పాన్స్ టు కాంపౌండ్స్, అంటే మొబైల్ ఫేస్తో కాకుండా ఓన్లీ కాంపౌండ్స్తో రెస్పాండ్ అవ్వాలి. అట్లాగే దే హ్యావ్ లో సెల్ వాల్యూమ్ ఫర్ మెమరీ ఎఫెక్ట్స్ మినిమైజేషన్, అట్లాగే జోన్ స్ప్రెడింగ్లో కాంట్రిబ్యూట్ అవ్వదు. అట్లాగే టెంపరేచర్ వేరియేషన్ వల్ల ఏం ఎఫెక్ట్ ఉండదు అనమాట డిటెక్టర్స్కి. అట్లాగే ఫ్లో రేట్కి కూడా ఎఫెక్ట్ చూపించదు. సో ఇవన్నీ మనకి ఫీచర్స్, హెచ్పిఎల్సి డిటెక్టర్స్కి కావాల్సిన ఫీచర్స్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, స్పెసిఫిక్ డిటెక్టర్స్ అట్లాగే బల్క్ 2 టైప్స్ ఉంటాయని. సో మనకి స్పెసిఫిక్ డిటెక్టర్స్లో మళ్ళీ 4 ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మాస్ స్పెక్ట్రోస్కోపిక్ డిటెక్టర్స్. సో మనకి ఇక్కడ ఈ ఇమేజ్ చూస్తుంటే క్లియర్గా తెలుస్తుంది హెచ్పిఎల్సి ప్రాసెస్ అంతా అసలు ఏం జరుగుతుంది ఏంటనేది క్లియర్గా అర్థమవుతుంది. సో మనం ఇక్కడ సాల్వెంట్ తీసుకుంటాం మొబైల్ ఫేజ్ నుంచి. సో అందులో మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో అవన్నీ మనకి కాలంలో సెపరేట్ అవుతాయి. సో ఆ సెపరేట్ అయిన కాలంని మనం మాస్ స్పెక్ట్రోమీటర్ యూజ్ చేసి డిటెక్ట్ చేస్తామన్నమాట. సో ఈ మాస్ స్పెక్ట్రోమీటర్ అంటే చాలా డిటెక్టర్స్ ఉంటాయి. మనం ఇప్పుడు మాస్ స్పెక్ట్రోస్కోపీలో ఏం జరుగుతుందో చెప్పుకుంటున్నాం. మాస్ స్పెక్ట్రోస్కోపీ డిటెక్టర్ని యూజ్ చేసి మనకి మాలిక్యులర్ ఫ్రాగ్మెంటేషన్ బేస్ అయ్యి డిటెక్షన్ అనేది జరుగుతుందన్నమాట. సో మనకి మాలిక్యులర్ ఫ్రాగ్మెంటేషన్ అవన్నీ తెలుసు కదా, M/Z రేషియో, సో మాస్ టు చార్జ్ రేషియో ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసి మనం సెపరేషన్ చేసి డిటెక్షన్ చేస్తామన్నమాట. సో ఇది మాస్ స్పెక్ట్రోస్కోపీని యూజ్ చేసి, ఈ డిటెక్టర్ని యూజ్ చేసి మనం ఇది డిటెక్ట్ చేస్తామన్నమాట ఇందులో. సో మనకి LC-MS డిటెక్టర్స్ ఎక్కువగా యూజ్ చేస్తామన్నమాట. LC-MS హ్యావ్ మోర్ అప్లికేషన్స్ బికాస్ ఆఫ్ ఇట్స్ అడ్వాంటేజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెన్సిటివిటీ అండ్ రిజల్యూషన్. సో LC-MSని ఎక్కువగా యూజ్ చేస్తాం. సో మనకి ఇక్కడ క్రోమోటోగ్రామ్ అట్లాగే మాస్ స్పెక్ట్రమ్ ఎనాలిసిస్ అంటే ఏ కాంపోనెంట్ అనేది మనకి క్లియర్గా మనకి ఈ ఎనాలిసిస్ అంతా వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం కాంపోనెంట్స్ని డిటెక్ట్ చేస్తాం. సో సెకండ్ వన్ వచ్చేసి యూవీ విజిబుల్ డిటెక్టర్స్. సో ఇందులో ఏంటంటే మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని పంపించినప్పుడు సో మనకి ఇంటెన్సిటీలో చేంజ్ వస్తుంది అనమాట. సో ఇంటరాక్షన్ అయినప్పుడు ఇంటెన్సిటీలో చేంజ్ వస్తుంది. సో ఆ ఇంటెన్సిటీలో ఉన్న చేంజ్ వల్ల మనం డిటెక్ట్ చేస్తాం. సో అది బేసిస్ అనమాట మనకి ఇక్కడ. ఎట్లా అంటే చేంజ్ ఇన్ ద ఇంటెన్సిటీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని పంపించినప్పుడు ఇంటరాక్షన్ జరిగినప్పుడు ఇంటెన్సిటీలో చేంజ్ వస్తుంది. సో ఆ చేంజ్ వల్ల మనం ఇక్కడ కాంపోనెంట్స్ని డిటెక్ట్ చేయగలుగుతాం. ఇందులో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి, ఫిక్స్డ్ వేవ్ లెంత్ డిటెక్టర్స్ అట్లాగే వేరియబుల్ వేవ్ లెంత్ డిటెక్టర్స్. దీస్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ డిటెక్టర్స్ డ్యూ టు ఇట్స్ స్పెసిఫిక్ రెస్పాన్స్ టు ద క్లాస్ ఆఫ్ కాంపౌండ్స్. సో వీటిని ఎక్కువగా యూజ్ చేస్తామన్నమాట. సో మనం కొన్ని ఎల్యూటింగ్ మాలిక్యూల్స్ అబ్జార్బ్ చేసుకుంటాయి లైట్ని. సో వాటిని వాటి మీద డిపెండ్ అయ్యి మనం డిటెక్ట్ చేస్తాం. సో కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి అవి లైట్ని అబ్జార్బ్ చేసుకోవన్నమాట. సో అట్లాంటి వాటికి పోస్ట్ కాలం డెరివేటైజేషన్ని యూజ్ చేసి వాటిని డిటెక్ట్ చేస్తామన్నమాట. సో టెంపరేచర్ కంట్రోల్ ఫ్లో సెల్ మనకి ఉండడం వల్ల ఏంటంటే అది నాయిస్ని రెడ్యూస్ చేస్తుంది, అట్లాగే బేస్ లైన్ కూడా మనకి బేస్ లైన్ స్టెబిలిటీని కరెక్ట్గా ఇస్తుంది. సో ఇవి
మనకి యూవీ డిటెక్టర్స్ గురించి. సో ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, ఫిక్స్డ్ వేవ్ లెంత్ అట్లాగే వేరియబుల్ వేవ్ లెంత్ డిటెక్టర్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోటో డయోడ్ యారే హెచ్పిఎల్సి డిటెక్టర్స్. సో మనకి ఇందులో డయోడ్స్ని యూజ్ చేస్తామన్నమాట చాలా ఎక్కువగా, అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ డయోడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ దిస్ డిటెక్టర్స్. మనకి ఇందులో ఒక క్యాపిలరీ సెల్ ఉంటుంది, సో అల్ట్రా లో డిస్పర్షన్ జరుగుతుంది. సో మనకి ఇది ఏంటంటే చాలా డిఫరెంట్ వేవ్ లెంత్స్ ఉన్న కాంపోనెంట్స్ని కూడా మనకి ఒకేసారి అంటే సైమల్టేనియస్ మానిటరింగ్ జరుగుతుంది అనమాట. మనకి ఈ ఫోటో డయోడ్ యారే హెచ్పిఎల్సి డిటెక్టర్స్ అనేవి చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం, ఎందుకంటే ఇది టైం సేవింగ్ అనమాట, అంటే టైం చాలా తక్కువలోనే అయిపోతుంది. అట్లాగే రెడ్యూస్డ్ కాస్ట్, అంటే మనం ఎక్స్పెన్సివ్ సాల్వెంట్స్ని తీసుకున్నా కూడా కాస్ట్ మాత్రం చాలా తక్కువగా అవుతుంది. సో అందుకని మనకి ఈ ఫోటో డయోడ్ యారే హెచ్పిఎల్సి డిటెక్టర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ఇందులో డయోడ్స్ని యూజ్ చేసి మనం కాంపోనెంట్స్ని డిటెక్ట్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లోరోసెన్స్ హెచ్పిఎల్సి డిటెక్టర్. సో ఇందులో ఏంటంటే మనకి ఫ్లోరోసెంట్ కాంపౌండ్స్ ఉంటాయి కదా, సో వాటిని బట్టి మనం డిటర్మైన్ చేస్తామన్నమాట. అంటే ఇవి వెన్ కంపేర్డ్ విత్ లైట్ అబ్జార్బింగ్ కాంపౌండ్స్, అంటే వాటితో కంపేర్ చేసినప్పుడు చాలా తక్కువగా ఉంటాయి. సో మనం దీన్ని పోస్ట్ కాలం డెరివేటైజేషన్ యూజ్ చేసి డిటెక్ట్ చేస్తాం. సో మనకి ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయి, సింగిల్ వేవ్ లెంత్, మల్టీ వేవ్ లెంత్, లేజర్ ఇండ్యూస్డ్ ఫ్లోరోసెన్స్ హెచ్పిఎల్సి డిటెక్టర్స్. మనకి ఇది యూవీ విజిబుల్ డిటెక్టర్ కన్నా ఎక్కువ సెన్సిటివిటీ ఉంటుంది. అట్లాగే మనకి ఇక్కడ టెంపరేచర్ కంట్రోల్ ఫ్లో సెల్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఫంక్షన్స్ని కూల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మనకి పీక్స్ కూడా చాలా ఎక్సలెంట్గా వస్తాయి అన్నమాట. రూమ్ టెంపరేచర్లో ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పటికీ మనకి టెంపరేచర్ కంట్రోల్ ఉండడం వల్ల మనకి పీక్ అనేది చాలా ఎక్సలెంట్గా వస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బల్క్ ప్రాపర్టీ హెచ్పిఎల్సి డిటెక్టర్స్. సో ఈ బల్క్ ప్రాపర్టీ హెచ్పిఎల్సి డిటెక్టర్స్లో మళ్ళీ 4 ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎలక్ట్రికల్ కండక్టివిటీ డిటెక్టర్స్. సో ఇందులో మనకి కండక్టివిటీని బేస్ చేసుకుని మనం సపరేషన్ అంటే డిటెక్షన్ చేయడం జరుగుతుంది. అంటే సపరేషన్ అయిపోయిన తర్వాత మనం కాంపౌండ్ డిటెక్ట్ చేయడానికి కదా డిటెక్టర్స్ చేస్తాయి. సో ఇందులో కండక్టివిటీ మీద బేస్ అయ్యి మనకి డిటెక్షన్ అనేది జరుగుతుంది. మెయిన్గా చార్జెడ్ స్పీసీస్ని అట్లాగే సర్ఫెక్టెంట్స్ని మెయిన్గా మనం డిటెక్ట్ చేస్తాం. సో మనకి ఇక్కడ సెన్సార్స్ ఉంటాయన్నమాట. సెన్సార్స్లోకి మనం చాలా తక్కువ అమౌంట్లో మైక్రో లీటర్స్లో అనమాట వాల్యూమ్ని పంపించినప్పుడు మనకి ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో ఆ సెన్సార్స్లో 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, స్టెయిన్లెస్ స్టీల్తో ఉంటాయి అన్నమాట. మనకి మెయిన్గా ఏంటంటే ఆల్కలీ అట్లాగే ఆల్కలీ ఎర్త్ మెటల్స్ని డిటర్మైన్ చేయడానికి ఈ ఎలక్ట్రికల్ కండక్టివిటీ డిటెక్టర్స్ని యూజ్ చేస్తాం. అట్లాగే మనకి ఇది ఏంటంటే నాయిస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, డ్రిఫ్ట్ అష్యూరెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో ఇవి ఎలక్ట్రికల్ కండక్టివిటీ హెచ్పిఎల్సి డిటెక్టర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో మనకి ఇక్కడ ఏంటంటే మనకి చేంజ్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో చేంజ్ వల్ల మనం ఇక్కడ డిటెక్ట్ చేయగలుగుతాం. మొబైల్ ఫేజ్లో ఉన్న ఎలిమెంట్స్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో ఉన్న చేంజ్ వల్ల మనం ఇక్కడ డిటర్మైన్ చేస్తామన్నమాట. సో వీటికి తక్కువ సెన్సిటివిటీ ఉంటుందన్నమాట. వీటిని ఎక్కువగా నాన్ అయానిక్ కాంపౌండ్స్ని డిటర్మైన్ చేయడానికి అంటే డిటెక్ట్ చేయడానికి ఈ డిటెక్టర్స్ని యూజ్ చేస్తాం. సో మనకి ఇక్కడ కూడా టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది, హై టెంపరేచర్ సెన్సిటివిటీ కోసం. అట్లాగే కొన్ని టైప్స్ అనమాట ఇవి, క్రిస్టియన్సెన్స్ ఎఫెక్ట్ డిటెక్టర్, అట్లాగే థర్మల్ లెన్స్ డిటెక్టర్, ఇంటర్ఫెరోమీటర్ డిటెక్టర్, అట్లాగే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ డిటెక్టర్. సో ఇవన్నీ మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో టైప్స్. సో మనం ఇక్కడ ఏంటంటే ఒక థర్మల్ డిజైన్ ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల మనకి బెటర్ బేస్ లైన్ స్టెబిలిటీ అట్లాగే ఇనిషియల్ స్టెబిలైజేషన్ టైం తక్కువగా రావడం జరుగుతుంది. సో ఇవన్నీ మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి. మెయిన్గా ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో చేంజ్ వల్ల మనం ఈ కాంపోనెంట్స్ని డిటెక్ట్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలక్ట్రోకెమికల్ హెచ్పిఎల్సి డిటెక్టర్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి మళ్ళీ ఇవి 2 టైప్స్లో ఉంటాయి, ఈక్విలిబ్రియం అట్లాగే డైనమిక్ డిటెక్టర్స్ అని. సో మనకి ఇక్కడ ఆక్సిడైజబుల్ అట్లాగే రెడ్యూసిబుల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి కదా, సో వాటిలో చేంజెస్ వల్ల మనకి ఇక్కడ డిటెక్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో దాన్ని బట్టి మనం ఇక్కడ డిటెక్ట్ చేస్తామన్నమాట. సో మనకి ఇక్కడ 3 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, మెయిన్గా వర్కింగ్ ఎలక్ట్రోడ్, అలాగే రిఫరెన్స్ ఎలక్ట్రోడ్, ఆక్సిలరీ ఎలక్ట్రోడ్. సో మనకి ఇక్కడ మెయిన్గా ఆక్సిడైజబుల్ రెడ్యూసిబుల్ సబ్స్టెన్సెస్లో చేంజెస్ వల్ల ఫ్లోరేట్లో చేంజ్ వల్ల మనకి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఫామ్ అవుతాయి. సో దాన్ని బట్టి మనం కాంపోనెంట్స్ని డిటెక్ట్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ స్కాటరింగ్ హెచ్పిఎల్సి డిటెక్టర్. సో ఇక్కడ ఏంటంటే మనకి డిటెక్షన్ బేస్డ్ ఆన్ ద మెజరింగ్ ద స్కాటర్డ్ లైట్. సో స్కాటర్డ్ లైట్ని మెజర్ చేయడం ద్వారా మనకి డిటెక్షన్ అనేది
జరుగుతుంది. ఇక్కడ ఎక్కువగా ఏంటంటే లార్జ్ మాలిక్యులర్ వెయిట్ ఉన్న మాలిక్యూల్స్ని డిటెక్ట్ చేస్తాం ఇందులో. సో వాటిని అన్నిటిని అంటే మాలిక్యులర్ సైజ్ వైజ్గా మనం సెన్సార్లోకి పంపించి మాలిక్యులర్ వెయిట్ ఎక్కువగా ఉన్న వాటిని డిటెక్ట్ చేస్తామన్నమాట. సో ఇందులో మనకి లో యాంగిల్ లేజర్ లైట్ స్కాటరింగ్ డిటెక్టర్, అట్లాగే మల్టిపుల్ యాంగిల్ లేజర్ లైట్ స్కాటరింగ్ డిటెక్టర్, ఇవి 2 టైప్స్ అనమాట. సో ఇది మొత్తం మనకి హెచ్పిఎల్సి డిటెక్టర్స్ గురించి. ఇంకా కొన్ని ఉన్నాయి, అంటే అవి ఇవాపరేటివ్ లైట్ స్కాటరింగ్ డిటెక్టర్, అట్లాగే ఐఆర్ డిటెక్టర్. సో ఇవన్నీ కూడా మనకి హెచ్పిఎల్సిలో యూజ్ చేసే డిటెక్టర్సే. ట్రాన్స్పోర్ట్ డిటెక్టర్స్, ఏరోజాల్ బేస్డ్ డిటెక్టర్స్, కైరాల్ డిటెక్టర్స్, అలాగే పల్స్డ్ ఎంపరోమెట్రిక్ డిటెక్టర్స్. సో ఇది ఫ్రెండ్స్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.